హలో, నేను పిసిఎస్ రావు. త్రిపుల్ కేసు రఘురామకృష్ణరాజు గారి మీద అత్యాచారం జరిగినటువంటి కేసు. ఇది రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. ఇంతకాలం పాటు పరారీలో ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి గారు ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. ఆవిడిచ్చినటువంటి సమాధానాలని మనం కనుక ఒక్కసారి పరిశీలిస్తే, విచారణాధికారి ఎదుట అసలు ఆవిడ ఆ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో, ఎవరు ఇవ్వమన్నారని చెప్పిన దానికి సైలెంట్ అయిపోయారు, మౌనంగా ఉన్నారు. ఎవరు ఒత్తిడి చేశారు? ఆయన మీద 3rd డిగ్రీ జరగలేదు, ఆయనకి ఎముక ఎరగలేదు, ఆయనకి శరీరం మీద కదువులు కట్టలేదు, శరీరం వాచిపోలేదు, శరీరం కందలేదు, అసలు 3rd డిగ్రీ జరగలేదు అని చెప్పి సర్టిఫికేట్స్ ఇవ్వడం వెనక ఎవరున్నారు అనే దాని మీద డాక్టర్ ప్రభావతి గారు నోరు విప్పలేదు. నాకేమీ తెలియదు, నన్ను ఎవరు ప్రెజర్ చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. మరి ఏమీ లేనప్పుడు మీరు ఎందుకు నోటీసులు ఇస్తే కనిపించకుండా వెళ్ళిపోయారు, పరారీలో ఉన్నారు ఇప్పటి వరకు అనేది పోలీసులు వేసినటువంటి ప్రశ్న. దాంతో ఆవిడ ఏం రిప్లై ఇవ్వాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉండిపోయారు. డాక్టర్ ప్రభావతి గారు నోటీసులు పోలీసులు ఇవ్వగానే విచారణకు హాజరు కావాలి. పోలీసులు వచ్చినప్పుడన్నా ఆవిడ అందుబాటులో ఉండాలి. కానీ దాదాపు 2-3 నెలల పాటు పోలీసులకు కనిపించకుండా ఆవిడ పరారులో ఉండిపోయారు. ఆల్ ఆఫ్ సడన్గా ఆవిడ పోలీస్ విచారణకి హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అని అంటే, తులసిబాబుని విచారించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. తులసిబాబు విచారణ సందర్భంగా ఆయన కొన్ని క్లూలు అందించారని చెప్పి తెలుస్తోంది. మరి తులసిబాబుని అరెస్ట్ చేస్తే అసలు దానికి, ఆ కేసుకి కీలకమే తులసిబాబు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఈ తులసిబాబు అనే అతను ఆర్థికపరమైన దందాలు చేయడానికి ఉపయోగపడుతుంది సునీల్ కుమార్ గారికి. సునీల్ కుమార్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దందాలు చేసేది తులసిబాబేను. ఆ దందాల క్రమంలోనే డాక్టర్ ప్రభావతి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చింది తులసిబాబేను అనేది ఒక అనుమానం పోలీసులకు ఉంది. అందుకే తులసిబాబుని అప్పట్లోనే ప్రశ్నించి ఆయన ఇచ్చినటువంటి సమాధానం రికార్డ్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని డాక్టర్ ప్రభావతి గారిని విచారించారు. విచారిస్తే ఆవిడ నా మీద ఎవరికి ఒత్తిళ్ళు లేవు అని చెప్పి చెప్తున్నారు. మరి ఎందుకు మీరు పరారీలో ఉన్నారు అని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదు ఆవిడ దగ్గర నుంచి. విజయపాల్ విచారణాధికారిగా ఉన్నారు అప్పట్లో. ఆయన నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. తర్వాత తులసిబాబు, ఈ తులసిబాబు అనే అతను కర్త కర్మ క్రియ ఈ మొత్తం అత్యాచారం కేసుకు సంబంధించి అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఆ మేరకు ఆయన కంప్లైంట్ కూడా చేశారు. తులసిబాబుని ఈ ఐడెంటిఫికేషన్ పీరియడ్ కూడా హాజరుపరిచారు. సో తులసిబాబే ఆ రోజున ఛాతి మీద కూర్చొని చంపాలని ప్రయత్నం చేశారని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు. మరి కీలకమైనటువంటి నిందితులు నోరు విప్పారు కాబట్టి ఇక చెప్పనటువంటి పరిస్థితుల్లో డాక్టర్ ప్రభావతి గారు పోలీసుల ముందు హాజరయ్యారా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సునీల్ ఐపీఎస్ని అరెస్ట్ చేయించడం, అతన్ని డిస్మిస్ చేయించడం అనేది రఘురామకృష్ణరాజు గారి యొక్క లక్ష్యం. దానికి కారణం ఏంటంటే, అతని మీద అత్యాచారం చేయడానికి, భౌతికంగా రఘురామకృష్ణరాజు గారిని లేకుండా చేయడానికి సునీల్ కుమారే పన్నాగం పన్నారనేది రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి ఆరోపణ. అసలు ఆ రోజున అత్యాచారం ప్రయత్నం జరిగినప్పుడు వీడియో కాల్ తీశారు. ఆ వీడియో కాల్ని అసలు ఎవరికి పంపించారు, ఎవరికి చూపించారు అనేది రావాలి అనేది రఘురామకృష్ణరాజు గారి యొక్క డిమాండ్. సో ఆ దిశగా విచారణ జరగాలి అని అంటే ఫస్ట్ డాక్టర్ ప్రభావతి గారు నోరెప్పాలి. ఎందుకంటే ఆ రోజున సిఐడి ఆఫీస్లో అత్యాచారం జరిగితే, ఒళ్ళంతా హోనం అయితే చాలా క్లియర్గా కెమెరాలో కనిపిస్తూ ఉంటే, ఆయన మీద 3rd డిగ్రీ జరిగిన తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన తీసుకొచ్చేటువంటి క్రమంలో 2 మనుషుల ఆపుతోటి ఆయన నడుచుకుంటూ వచ్చాడు. అంటే నడవలేనిటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు ఆయన. ఆ విధంగా ఆయన మీద 3rd డిగ్రీని ప్రయోగించారు. క్లియర్గా అట్లా కనిపిస్తూ ఉంటే, డాక్టర్ ప్రభావతి గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉన్నారు అప్పట్లో. ఆవిడ అసలు 3rd డిగ్రీయే ప్రయోగించలేదు, ఏమీ కాలేదు అని చెప్పి ఆవిడ సర్టిఫికేట్లు ఇచ్చారు.
ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు చాలా వ్యూహాత్మకంగా సికింద్రాబాద్లో ఉండే మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ మిలిటరీ హాస్పిటల్ చెక్ చేసి మొత్తం 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. ఆయన కాలు ఎముక కూడా చిట్లింది, ఆయన మీద అత్యాచారం జరిగింది అనేది ఆ సర్టిఫికేట్లో ఉంది. 3rd డిగ్రీ ప్రయోగించారనేది రఘురామకృష్ణరాజు గారు రాసినటువంటి కంప్లైంట్, లేదంటే ఆయన చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఆయన మీద అత్యాచారం జరిగింది, ఆయన్ని మర్డర్ చేయబోయారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. దానికి బలం చేకూరేలాగా సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చారు. డాక్టర్ ప్రభావతి గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లకి, మిలిటరీ హాస్పిటల్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్లకి క్వైట్ ఆపోజిట్ ఉంది. ఇక్కడే డాక్టర్ ప్రభావతి గారి మీద ఏ స్థాయి ప్రెజర్ వచ్చిందో క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఆవిడేం చెప్తున్నారు, నా మీద ఎలాంటి ప్రెజర్ లేదు అని చెప్తున్నారు. మరి ప్రెజర్ లేకపోతే విచారణకు హాజరయ్యి హాయిగా మీరు చెప్పచ్చు కదా, మీకున్నటువంటి అనుభవాన్ని, మీకున్నటువంటి వైద్య చికిత్సల్ని చెప్పి 3rd డిగ్రీ ప్రయోగించలేదు, నేను ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కరెక్టే అని చెప్పి పోలీసులకు చెప్పచ్చు కదా. మరి పోలీసులకు ఎందుకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోతున్నారు డాక్టర్ ప్రభావతి గారు? ఇవన్నీ దాచిపెట్టడానికి ఆవిడ కొన్ని రోజుల పాటు పోలీసు పరారీలో ఉన్నారు, పోలీసులు పట్టుకునేంత వరకు కూడా. అనివార్యంగా పోలీసులు పట్టుకుంటారని చెప్పి తెలిసిన తర్వాత ఆవిడ హాజరయ్యారు. ఇదంతా కూడా సునీల్ కుమార్ ఐపీఎస్ ఆడిస్తున్నటువంటి నాటకం అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు అనుమానిస్తున్నారు, ఆ విధంగా భావిస్తున్నారు కూడా. మరి సునీల్ ఐపీఎస్ ప్రస్తుతం అయితే బీహార్లో ఉన్నాడు ఆయన. మరి ఆయన్ని విచారించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన్ని విచారించడానికి, లేదంటే ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి ముందుగా, ఆయన అరెస్ట్ చేయడానికి ముందుగా కావలసినటువంటి మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారు. అసలు యాక్చువల్గా సునీల్ కుమార్ని ఈపాటికే పిలిచి విచారించాలి. ఈ మొత్తం విచారణని ఎస్పీ ఒంగోలు ఆయన దామోదర్ గారు చూస్తున్నారు. ఆయన విచారిస్తున్నారు. విచారిస్తూ ఆల్రెడీ తులసిబాబు దగ్గర కొంత సమాచారం రాబట్టారు, అలాగే డాక్టర్ ప్రభావతి గారి దగ్గర కొంత సమాచారం రాబట్టారు. ఇవన్నీ వచ్చిన తర్వాత సునీల్ కుమార్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూస్తారు. ఖచ్చితంగా త్వరలోనే సునీల్ కుమార్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేది సర్వత్రా వినిపిస్తుంది. బహుశా తులసిబాబు ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ, లేదా డాక్టర్ ప్రభావతి ఇచ్చినటువంటి కొన్ని క్లూస్ కానీ, వీటన్నిటినీ సమప్ చేసి ఖచ్చితంగా సునీల్ కుమార్ని అరెస్ట్ చేయడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఒకవేళ అరెస్ట్ కాకపోతే రఘురామకృష్ణరాజు గారు పోరాటం అయితే ఆపరు. ఇప్పటికే ఆయన న్యాయ పోరాటం సుదీర్ఘంగా అలుపెరగకుండా ఆయన చేస్తూ ఉన్నారు. కాబట్టి సునీల్ని అరెస్ట్ చేయటం, ఆయన పదం డిస్మిస్ చేయించడం అనేది రఘురామకృష్ణరాజు గారి యొక్క లక్ష్యం. దాంట్లో డాక్టర్ ప్రభావతి గారు కనుక నోరు విప్పితే పక్కాగా ఎవిడెన్స్ లభించేటువంటి అవకాశం ఉంది సునీల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పి పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. మరి పోలీసు వర్గాలు విచారణల్లో సునీల్ ఐపీఎస్ని అరెస్ట్ చేసేలాగా క్లూస్ని రాబట్టగలరా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.